back to my channel. I'm back with another new video. ఈ వీడియోలో కంప్లీట్ గా నా బర్త్డే వ్లాగ్ అన్నమాట మొత్తం అంతనా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా కంప్లీట్ వ్లాగ్ చూడండి. This video is all about my birthday vlog. So నేనేం చేశాను ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా వీడియో రికార్డ్ చేసుకున్నాను. సో I want to keep this day as a memorable one. సో ఈ వీడియో నాకు ఒక మెమరబుల్ వన్ గా ఉంటుంది లైఫ్ లోని అని చెప్పేసి నేనైతే మొత్తం డే అంతా ఏం చేశాను ఏంటి అని మొత్తం రికార్డ్ చేసుకున్నాను. సో బర్త్డే కోసం అనేసి ఈవినింగ్ పార్టీ కోసం అని రెడీ అవుతున్నాను అనమాట. సో నాకు యూజువల్ గా ఎక్కువ మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు, హెవీ మేకప్. సో లైట్ మేకప్ వేసుకుంటాను. సో ఈ మధ్య ఐ షాడోస్, బ్లష్, హైలైటర్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను. సో గ్లిటర్ గా షైనీగా ఉంటే బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి అప్పుడప్పుడు అలా వేసుకుంటాను. యూజువల్ గా అయితే ప్రతిసారి ప్రిఫర్ చేయను. సో ఏవైనా ఇంపార్టెంట్ అకేషన్స్ లాంటివి ఉంటే మాత్రం నేను ఇలా బ్లష్, హైలైటర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాను. సో కమింగ్ టు మై హెయిర్, నా హెయిర్ చాలా ఫ్రీజీగా అండ్ కర్లీ హెయిర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకని దాన్ని నేను ఎలాగ చేసినా సరే మౌల్డ్ అవ్వదు ఉండదు. సో అందుకనేసి అప్పుడప్పుడు నేను ఏవైనా పార్టీస్ ఇలాంటి ఏవైనా ఈవెంట్స్, పెద్ద ఈవెంట్స్ లాంటివి ఉంటే మాత్రం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. సో నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా ఈ మధ్య నేను యూజ్ చేసిన స్ట్రైట్నర్ తోటి చాలా క్విక్ గా అయిపోతుంది 5-10 minutes లోని. సో నాకు బాగా అనిపించింది కూడా. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాక హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ చాలా ప్లెయిన్ గా ఉంది కదా అని చెప్పేసి దానికోసమని కొంచెం లైట్ ముందు ఫ్రంట్ అది తిప్పి హెయిర్ స్టైల్ అది చేసుకున్నాను. సో నా హెయిర్ స్టైల్ అది కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో నా బర్త్డే అవుట్ఫిట్ అది మీకు ఎవరికైనా నచ్చి కావాలి అంటే కామెంట్ చేయండి, నేను లింక్ అది పెడతాను మీకు. సో నేను ఈ డ్రెస్ అయితే అమెజాన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ అవుట్ఫిట్ కూడా 3-4 అవుట్ఫిట్స్ చేంజ్ చేసి ఫైనల్ గా ఈ అవుట్ఫిట్ బాగుంది కదా అని చెప్పేసి ఉంచుకున్నాను. సో నేను ఏదైనా ఉంటే అలా మారుస్తూనే ఉంటాను అనమాట, ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే లుక్ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చింది. సో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నేనైతే ఎప్పుడు 60 years వచ్చినా, ఎప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చినా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను మాత్రం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని నేనైతే కోరుకుంటాను. సో ఎందుకంటే మనకంటూ ఒక రోజు ఉన్నది. సో ఆ డే మనం సెలబ్రేట్ చేసుకుందాము, మనకు నచ్చినట్లు ఉందాము. సో లైఫ్ లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ మర్చిపోయి ఇలా క్యూట్ స్వీట్ మెమరీస్ అన్ని మెమరబుల్ గా చేసుకుంటే సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. And also never let a child in you go away. So always keep that inner child in you active ఎప్పుడును. సో అప్పుడే మనం హ్యాపీగా ఉండగలము. ప్రతి చిన్న మూమెంట్స్ ని కూడా మీరు ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ లోని ఏదైనా తీసుకోగలుగుతారో. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఎందుకు నీకు ఇంత ఫోటోలు పిచ్చి, నీకెందుకు ఇన్ని వీడియోలు పిచ్చి అనేసి అందరూ అనుకోవచ్చు, కానీ ఐ సే దీస్ ఆల్ ఆర్ ద బ్యూటిఫుల్ మెమరీస్ ఐఎమ్ క్యాప్చరింగ్ ఇన్ మై లైఫ్ అనేసి అంటాను నేనైతే మాత్రం. లైఫ్ లో నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, ద రీజన్ బిహైండ్ మై స్మైల్, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో లైఫ్ లో నేను ఎప్పుడు మీ అందరికి గ్రేట్ఫుల్ గా ఉంటాను. అండ్ మీరందరి బ్లెస్సింగ్స్ కూడా నాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కావ్య, డియర్ కావ్య. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగా హ్యాపీగా నాకు తెలిసిన వాళ్ళతోటి అందరితోటి సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే కోసం విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరందరూ మీ డేలో కొంచెం టైం తీసుకొని నాకు విష్ చేసి నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో బర్త్డే విష్ గా మీ అందరినీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి, అండ్ చూసిన తర్వాత వదిలేకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దిస్ విల్ రియల్లీ బూస్ట్ మీ అలాట్. సో నెక్స్ట్ వీడియోస్ చేయడం కోసం నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎనర్జీ ఇస్తుంది అనమాట మీ అందరు కామెంట్స్, లైక్స్, అండ్ నాకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉన్నది. డే అయితే చాలా మంచిగా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ వచ్చి నా బర్త్డే ఇంకా స్పెషల్ గా చేశారు. సో యూ ఆల్ మేడ్ మై డే అసలు. థ్యాంక్ యూ సో మచ్.
సో థ్యాంక్ యూ సో మచ్ బేబీ. కేక్ అది కూడా చాలా చాలా బాగుంది. సో నాకు నచ్చిన చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అది తెచ్చారు అండ్ ఫుడ్ కూడా లైక్ గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. సో వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, బాగా చేశానని చెప్పేసి అన్నారు. సో మీ అందరికీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.